ఈ డిసెంబర్ లో జరగబోయే గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2025 లో పాల్గొనండి. ఇది భారతదేశంలోని ప్రీమియం క్లీన్ ఎనర్జీ బిజినెస్ హబ్. డిసెంబర్ 16th to 18th 2025 BIEC బెంగళూరు మాధవరావు మెట్రో స్టేషన్ సమీపంలో జరగబోతుంది. ఇప్పటి రోజుల్లో క్లీన్ ఎనర్జీ అనేది ఒక ఆప్షన్ కాదు, అది బిజినెస్ నెసెసిటీ. అండ్ ఈ డిసెంబర్ ఫ్యూచర్ రెడీ కంపెనీస్ కోసం ఈ ఏడాది అత్యంత కీలకమైన ప్లాట్ఫామ్ బెంగళూరుకు వచ్చేస్తోంది. జగన్ పై అటాక్ కి మోదీ గ్రీన్ సిగ్నల్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధాని మోదీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఉభయ సభల ఎంపీలకి ఒక విందును ఏర్పాటు చేశారు తాజాగా ఢిల్లీలో. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట. అదేంటి అంటే రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఇక జగన్మోహన్ రెడ్డి విషప్రచారం బాగా ఎక్కువైంది, దాన్ని తిప్పి కొట్టవలసిన బాధ్యత మనపైన కూడా ఉంది అని చెప్పేసి బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు మోదీ గారు. సో ఎట్ ద సేమ్ టైం ఆయన మరొక వ్యాఖ్య కూడా చేశారు. మన కూటమి పాలన అటు రాష్ట్రంలో కూడా బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన చెప్పారు. ఓకే, బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే బీజేపీ ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, రాష్ట్రంలో ఏమి అవలంబించాలి? ఓ ప్రక్కన కూటమిగా ఉన్నప్పుడు కూటమి ధర్మం కాదా? దాన్ని కూడా ప్రధాని మోదీ గారే చెప్పాలా? అంటే వైసీపీ ఇలా విషప్రచారం చేస్తుంది, అటాకింగ్ చేయండి అని చెప్పేసి ప్రధాని మోదీ గారు చెబితేనే జరుగుతుందా? అంటే జరుగుతుందని అనుకోవాలి. ఎందుకంటే మీరు కనుక గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లేదా గత ప్రభుత్వంలో వైసీపీ రూలింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, బీజేపీ వాళ్ళు పెద్దగా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయలే. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు టార్గెట్ చేయలే. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఒకరు ఇద్దరు బీజేపీ నాయకులు ఏదో అడపదడప డిబేట్లోనూ అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు, కానీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రి కావచ్చు, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయలే. అయితే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ఎక్కడ వైసీపీని టార్గెట్ చేయరు. అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా బీజేపీని ఎదిరించి మాట్లాడలేదు. ఇది నగ్న సత్యం. అయితే ఇప్పుడు మోదీ గారు చెప్పారు అని అంటే దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పటి వరకు కూడా వైసీపీ పెట్ల మెతక దూరంతోనే ఉండండి, మీరు ఎక్కడ పెద్దగా నోరు జారమాకండి, ఏం అనమాకండి అని చెప్పేసి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? సో ఏదైతే ఇప్పటివరకు ప్రజల నోళ్ళలో నానతనం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ కేంద్ర పెద్దల అండ ఉంది, సో అందుగురించే వాళ్ళు ఏదైనా సరే చెలరైపోతూ చేస్తున్నారు. అంతెందుకు ఆయన బెయిల్ పైన ఈ రకంగా ఉండడానికి కారణం మోదీ, అమిత్ షాలే అని చెప్పేసి బహిరంగంగానే చాలామంది ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో దానికి అద్దం పట్టేలాగా ఇప్పుడు మోదీ గారు చెప్పేంత వరకు కూడా వైసీపీని అటాక్ చేసే పొజిషన్లో బీజేపీ నాయకులు లేరు అని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. సో ఎందుకు వచ్చింది ఈ గ్యాపు? ఓ ప్రక్కనేమో పొత్తు ధర్మం ఎక్కడుంది మరి? సీట్లు తీసుకునేటప్పుడు మాత్రం బీజేపీ వాళ్ళ స్థాయికి మించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సత్తా ఎంతండి? 10 ఎమ్మెల్యేలను ఒక 6 ఎంపీలు పోటీ చేసేంత ఓటింగ్ పర్సంటేజ్ ఉందా? 2019 ఎన్నికల్లో చూసాంగా ఎంత పర్సంటేజ్ వచ్చింది. పోనీ అంతకుముందు మాది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, అంత పెద్ద పార్టీ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం ఉంది ఆ ఓటింగ్ పర్సంటేజ్? దానికి తగినట్టుగా ఏమైనా తీసుకున్నారా? లేదు. 6 ఎంపీ స్థానాలా, 10 ఎమ్మెల్యేలా? ఆ 6 ఎంపీ స్థానాలు ఇబట్టే 3 పోయినాయి అందులో. అదే కనుక బీజేపీ ఒక 2-3 ఎంపీ స్థానాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్ సాధించే అవకాశాలు ఉండేవి పార్లమెంట్లో. అంటే పోటీ చేసిన 2 3 ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. అలా కాకుండా మాకు 6 కావాలి అని చెప్పేసి అని ఇక్కడ సీట్లు తగ్గడానికి కారణం ఎంపీల్లో కూడా అదే. వైసీపీకి 4 ఎంపీ స్థానాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదిగో ఇలా బీజేపీకి ఇవ్వబట్టే. మరి జనసేనకేమో 2 ఎంపీ స్థానాలట. అలా ఉంటుంది పరిస్థితి. సో ఇక్కడ కూటమిలో ఉన్నా కానీ అక్కడ మాత్రం సాఫ్ట్ కార్నరే అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది నిన్న చేసిన కామెంట్స్ వల్ల. సో పొత్తు ధర్మం ఎక్కడా ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు కూడా ఆల్రెడీ ఎంపీల బలం ఉంది, మరలా ఎందుకు వైసీపీ బలాన్ని కావాలి అని చెప్పేసి అడగడం? అందుకు కాదు వాళ్ళు జూలు విదిలిస్తూ ఉంది. సో ఒకటి మాత్రం క్లియర్ కట్గా ప్రజలకు వెళ్ళిపోయింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ టీడీపీ అండ్ జనసేన మాత్రమే. బీజేపీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఎటైనా పర్వాలా మనకు. ఎందుకంటే 25 ఎంపీ స్థానాలు మనకు కావాలి కదా.
సో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికకి జగన్మోహన్ రెడ్డిని ఎన్డీఏ అలయన్స్ వాళ్ళు అడగకుండా ఉంటే ఆయన వెళ్ళి ఎవరికి ఓటేస్తాడు? ఇండియా కూటమికి వేస్తాడా? ఆ కెపాసిటీ ఉందా? ఎన్డీఏని ఎదిరించి వెళ్ళేంత కెపాసిటీ ఉందా? మామూలుగా సింహం సింగిల్ ఢిల్లీలో సోనియా గాంధీని ఎదిరించాడు అన్న ఏదైతే చెప్పుకుంటూ ఉంటారో వైసీపీ నాయకులు, అదే తరహాలో ఇక్కడ అమిత్ షాని కానీ మోదీని కానీ ఏమైనా సరే టార్గెట్ చేయడం కానీ బీజేపీ నాయకులు అనేంత కెపాసిటీ ఉందా? లేదు. అసలు మీరు అడగకపోయినా నేనే వేస్తాను అనేవాళ్ళు వీళ్ళు. అలాంటి వాళ్ళని అడిగేది ఏంటి? ఏమనంటే వద్దు, అసలు నీ ఓటు మాకు వద్దు, నువ్వు అలాగే వేసుకుంటావో ఏం చేసుకుంటావో, లేకపోతే ఓటింగ్లో పాల్గొనవో నీ ఇష్టం, మాకు అవసరం లేదు, ఎందుకంటే మాకు కావాల్సిన బలం ఉంది. ఎందుకంటే ఇక్కడ పొత్తు ధర్మం ఎక్కడుంది అక్కడ? సో ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ విందు ఏర్పాటు చేసి అటాక్ చెయ్యండి అని చెప్తే అటాక్ చేస్తారా? లేదా అప్పుడు దాకా చెయ్యరా? అసలు బీజేపీ వాళ్ళు మరి ఈ పొత్తు ధర్మం ఎక్కడ పాటిస్తున్నట్లు? కాకపోతే గుడ్డులో మెల్లేంటి అంటే పొత్తులో ఉండటం వల్ల మనకిప్పుడు మన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టే ఆ నిధులు అనేవి తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది, అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఇదే ఇప్పుడు ఆ కేసులకు సంబంధించినవి కానీ ఏవైనా కానీ ఎవరికీ లేని రిజర్వేషన్స్, ఎవరికీ లేని ఎగ్జంప్షన్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. సో అందుగురించే ఇప్పుడు ఎవరెవరిపైన అయితే ఆ రకంగా కేసులు ఉన్నాయో, ఆ ముద్దాయిలుగా ఉన్నారో, నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కేసులు ముడిపెట్టేసేయండి. 1,00,000 మందో 2,00,000 మందో తేలిగ్గా ఉంటారు కదా మన రాష్ట్రంలోనే. వాళ్ళందరూ అదిగో ఆ కేసు రెఫరెన్స్ లాగా మాకు ఎందుకు ఉండదు ఆ ఎగ్జామ్షను అని చెప్పేసి పిటిషన్లు అయితే ఏమైతే మరి చూడాలా. సో ఇప్పుడు అటాకింగ్ చేయమని అన్నారు. మరి అటాకింగ్ అంటే ఏంటి? అది కూడా రాజకీయంగా ఏదో పూలతో ఏమన్నా అటాక్ చేయమన్నారు, పూలతో కొడతారు చూసారా అట్లా. సో అదేంది, తలుపుతో కాదు తలుపు చెక్కతో కొట్టేది ఒకలాగా ఉంటుంది, పూలతో కొట్టేది ఒకలాగా ఉంటుంది అన్నట్టుగా ఊరినే పూల చెక్కతో అట్లా కొట్టండి అని చెప్పారా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే మనకి యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అంటే బీజేపీని పెద్దగా వైసీపీ వాళ్ళు కూడా ఎక్కడ టార్గెట్ చేసింది లేదులేండి. వాళ్ళు అధికారంలో ఉండగా కూడా బీజేపీని మాత్రం ఎక్కడ టచ్ చేసేవాళ్ళు గారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీకి ఒక రకమైన ధోరణి ఏంటి అంటే, బీజేపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, స్వచ్ఛమైన బీజేపీ నాయకులుగా కొంతమంది ఉంటారు. సో ఇలా 3 విభాగాలు ఉంటాయి. సో ఆ ఫ్లేవర్తో ఒకళ్ళు, ఈ ఫ్లేవర్తో ఒకళ్ళు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఒకరు. సో ఆ రకమైన పరిస్థితి ఉంది. సో వాళ్ళు ఏంటి అంటే మనకి అట్టాక పెద్దగా బలం లేదు కాబట్టి వచ్చిన నెల తీసుకుంటే పోయిద్ది అనే తరహాలో ఉన్నారట వాళ్ళు. ఎవరు ఎన్ని చేసినా వాళ్ళు అఫ్కోర్స్ ఏ పార్టీ అయినా సరే రాజకీయంగా బలం పెంచుకోవాలని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళకున్న ఆ యొక్క ఎజెండాలు, వాళ్ళకున్న ఆ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్లో మాత్రం అడుగు పెడతాం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏదో ఉంటారు నియోజకవర్గంలో 100 మందో 200 మందో అటు ఇటుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు యాక్చువల్గా ఏంటి, బీజేపీకి ఉన్నవాళ్ళు కొంతమంది అయినా కానీ చాలా లాయల్గా ఉంటారు. మరలా పార్టీకి కట్టుబడి ఉండేవాళ్ళు చాలా నేను చూశాను. కొంతమందిని నియోజకవర్గంలో వాళ్ళు 20 మంది ఉన్నాయండి, 50 మంది ఉన్నాయండి, పక్కాగా ఉంటారు. ఇప్పుడు జనరల్ కమ్యూనిస్టులు ఎలా ఉంటారు, వాళ్ళ స్టాండ్ ఎలా ఉంటుంది, గెలిచినా ఓడిని మనం అలాగే ఉంటాం అనే తరహాలు వీళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఎవరి విధానాల వల్ల వీళ్ళ యొక్క వైఖరి ఇట్లా మారుతూ ఉంది అనేది మాత్రం చాలా కీలకంగా ఉంది. సరే దానివల్ల ఇక్కడ ఏమైనా బిల్లులు ఆగిపోయి ఉన్నాయా కేంద్రంలో అంటే లేదు, వాళ్ళ బలం వల్ల మనమేం గెలవాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అయినా కానీ ఆ మెతక ధోరణితో ఉండటం అనేది మాత్రం ప్రజలు చాలా అసంతృప్తిగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు మోదీ గారు సైతం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి పైన అటాకింగ్ చేయండి అని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చిన పిమ్మట ఏ రకమైన అటాకింగ్లు జరుగుతాయి, పెద్దగా ఏముంటుంది? లేకపోతే ప్రజల్లో కొంత మనకి ఈ రకమైన భావన ఉంది కాబట్టి దాన్ని చెరిపేసుకునే ముద్ర కోసం ఈ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇలా అనేక రకాలైన ఆలోచనలు, అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపైన బీజేపీ నాయకుల వైఖరి ఇప్పటి నుంచి ఎలా మారుతుందో చూద్దాం. ఈ వీడియో పైన ఇక జగన్ని అటాక్ చేయొచ్చు అని చెప్పేసి మోదీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే మరి దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.